మనం ఏదైనా ఒక వీడియో క్రియేట్ చేయాలంటే మనకు చాలా స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ మనకు స్క్రిప్ట్ కావాలి అండ్ దానికి ఒక వాయిస్ ఓవర్ క్రియేట్ చేయాలి. వాటికి ఇమేజెస్, బ్యాక్గ్రౌండ్, మ్యూజిక్ ఇట్లా చాలా ప్రాసెస్ కంప్లీట్ అయితేనే మనకు ఒక బెస్ట్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఒక చిన్న ప్రాంప్ట్ ని యూజ్ చేసుకొని ఈ కంప్లీట్ ప్రాసెస్ ని ఏఐ చేయగలిగితే, నేను చెప్పబోయే ఈ టూల్లో జస్ట్ మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు, ఈ కంప్లీట్ ప్రాసెస్ ని స్క్రిప్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఫైనల్ వీడియో వరకు కంప్లీట్ ఏఐ చేస్తుంది. ఈ వెబ్సైట్ ఏంది, ఎట్లా క్రియేట్ చేయాలి, ఈ కంప్లీట్ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. గూగుల్కి వెళ్ళి notebook.lm.google అని టైప్ చేయండి. ఈ విధంగా డాష్ బోర్డ్ వస్తుంది. ఇక్కడ ట్రై notebook.lm పైన క్లిక్ చేయండి. ఈమెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత మనకు డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ క్రియేట్ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీనికంటే ముందు మనకు అవుట్పుట్ అనేది ఏ లాంగ్వేజ్ లో ఉండాలో ఇక్కడ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అవుట్పుట్ లాంగ్వేజ్ అని ఉంటుంది. ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది ఏ లాంగ్వేజ్ లో కావాలో ఆ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకుని సేవ్ పైన క్లిక్ చేయండి. సేవ్ పైన క్లిక్ చేసిన ఇక్కడ క్రియేట్ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ న్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రాంప్ట్ అనేది మనం ఓన్లీ టెక్స్ట్ రూపంలోనే కాకుండా మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేయొచ్చు, వెబ్సైట్ ఇవ్వచ్చు. ఇట్లా మీరు ఏ ఫార్మాట్ లో అయినా మనం దీంట్లో ప్రాంప్ట్ అనేది జనరేట్ చేయొచ్చు. ఇక్కడ నేను కాపీ టెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసేసి ఇక్కడ సింపుల్ ఒక టైటిల్ అయితే ఇస్తున్నాను, సింపుల్ ప్రాంప్ట్. సో చూడండి, కాందహార్ హైజాకింగ్ అనేవి జస్ట్ ఒక టైటిల్ ఇచ్చాను. మనం టైటిల్ అని ఇవ్వచ్చు, ఒక ప్రాంప్ట్ అని ఇవ్వచ్చు. ఇన్సర్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు notebook.lm అనేది ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన టైటిల్ ని ఒక స్క్రిప్ట్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇట్లా క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకు కొన్ని సెట్టింగ్స్ అయితే చేయాలి. సెట్టింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూజ్ యువర్ రెస్పాన్స్ లెంత్ అని ఉంటుంది. నేను లాంగర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు డిఫాల్ట్ లెర్నింగ్ గైడ్ కస్టమ్ పైన క్లిక్ చేయొచ్చు. సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు టాపిక్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇట్లా మనకు డిఫరెంట్ టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుగులో క్రియేట్ అవుతుంది. మనం అవుట్పుట్ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకు రిజల్ట్ అనేది తెలుగులో వస్తుంది. సో ఇట్లా మనకు స్క్రిప్ట్ జనరేట్ అయిన తర్వాత మీకు రైట్ సైడ్ లో తీసుకుంటే కొన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా. ఆడియో ఓవర్వ్యూ అని, స్లైడ్ డెస్క్ అని, మైండ్ మ్యాప్స్ అని, వీడియో ఓవర్వ్యూ అని, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మీకు కనబడతాయి. సో ఈ ఆప్షన్స్ లలో మనము వీడియో ఓవర్వ్యూ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి, చూజ్ లాంగ్వేజ్ అని వస్తుంది. ఆల్రెడీ మనం తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం. విజువల్ స్టైల్ వచ్చేసి ఇక్కడ మీకు వైట్ బోర్డు, తర్వాత క్లాసిక్, యానిమీ, వాటర్ కలర్, రెట్రో ప్రింట్, హెరిటేజ్, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను హెరిటేజ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు వాట్ షుడ్ ద ఏఐ హోస్ట్ ఫోకస్ అని ఉంటుంది. అవుట్పుట్ ను ఏ విధంగా కావాలనుకుంటున్నారు. సో నాకు నరేషన్ స్టైల్లో కావాలి. నేను ఇక్కడ హిస్టారికల్ నరేటివ్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ ఉంటుంది. జనరేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకిప్పుడు ఇక్కడ వీడియో జనరేషన్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ ప్రాసెస్ లో నేను స్క్రిప్ట్ క్రియేట్ చేయలేదు, ఇమేజెస్ క్రియేట్ చేయలేదు, వాయిస్ ఓవర్ క్రియేట్ చేయలేదు. జస్ట్ ఒక టెక్స్ట్ లేదా ఒక ప్రాంప్ట్ మాత్రమే ఇచ్చాను. ఒక ప్రాంప్ట్ ఇవ్వగానే మనకు notebook.lm అనేది ఆ ప్రాంప్ట్ లో ఉన్న టాపిక్ సంబంధించి notebook.lm అనేది రివ్యూ చేసుకొని ఒక స్క్రిప్ట్ అయితే రెడీ చేస్తుంది. స్క్రిప్ట్ రెడీ చేసిన తర్వాత ఆ స్క్రిప్ట్ ను మనం వీడియోలకి లేదా ఆడియోలకి కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనకు వీడియో జనరేషన్ అయితే స్టార్ట్ అయింది. ఇది కొంచెం టైం పడుతుంది. మనకు ఒక 5 to 10 minutes టైం తర్వాత మనకు ఒక అవుట్పుట్ రిజల్ట్ అయితే జనరేట్ అవుతుంది. రిజల్ట్ జనరేట్ అయిన తర్వాత ఏ విధంగా ఉందో టెస్ట్ చేసి చూద్దాం. సో మనకు వీడియో అయితే జనరేట్ అయింది. సో ఇక్కడ నేను వీడియో పైన ప్లే చేస్తున్నాను. ఇట్లా క్రియేట్ అవుతుంది. సో టోటల్ మనకు 4 minutes వీడియో అయితే జనరేట్ అయింది. ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తాను వీడియో అనేది ఏ విధంగా క్రియేట్ అయిందో. అండ్ ఇక్కడ 3 dots పైన క్లిక్ చేసేసి వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. సో చూడండి, ఇప్పుడు ప్లే చేస్తున్నాను. ఈ రోజు మనం విమానయాన చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన ఒక సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే కాందహార్ హైజాకింగ్ కథ. పదండి ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం. అది డిసెంబర్ 24, 1999 క్రిస్మస్ పండుగ ముందు రోజన్నమాట. సో చూడండి, ఈ విధంగా మనకు ఒక మంచి వీడియో అయితే క్రియేట్ అవుతుంది. సో దీంట్లో మనకు వాయిస్ ఓవర్ కానీ, స్క్రిప్ట్ కానీ, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కానీ, స్లైడ్స్ కానీ ప్రతిదీ కూడా మనకు ఒక చిన్న ప్రాంప్ట్ తోటి అయితే వీడియో క్రియేట్ అవుతుంది. ఇది చాలా సింపుల్ మెథడ్. మీరు చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు గూగుల్కి వెళ్ళి జస్ట్ notebook.lm అని టైప్ చేసేసి అక్కడ స్క్రిప్ట్ ఇవ్వండి, లేదంటే టైటిల్ ఇవ్వండి. ఇట్లా క్రియేట్ అయిన తర్వాత మనం వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు వీడియో అనేది ఒక చిన్న ప్రాంప్ట్ ద్వారా ఇచ్చాం కదా. సో ఇప్పుడు సేమ్ ప్రాసెస్ లో ఒక యూట్యూబ్ లింక్ ద్వారా కూడా మనం వీడియోని అయితే జనరేట్ చేయొచ్చు. జస్ట్ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ లింక్ అడుగుతుంది. సో ఏదైనా ఒక యూట్యూబ్ లోకి వెళ్ళి ఒక వీడియోని సెలెక్ట్ చేసి మనకు తెలుగు నరేటివ్ స్టోరీస్లలో థింక్ డీప్ అనేది టాప్ 1 ఛానల్. ఈ ఛానల్లో మనకు వాయిస్ ఓవర్ కానీ, స్క్రిప్ట్ కానీ, బ్యాక్గ్రౌండ్ యానిమేషన్స్ కానీ చాలా బాగుంటాయి. సో ఇందులో నుంచి నేను ఒక టాపిక్ ను సెలెక్ట్ చేసుకుంటున్నాను. వీడియోని ప్లే చేశాను. వీడియో ప్లే అయిన తర్వాత ఇక్కడ మనకు లింక్ అయితే కాపీ చేసుకుంటున్నాను. లింక్ ని కాపీ చేసుకుని ఇక్కడ ఆ యూట్యూబ్ లింక్ ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి ఇన్సర్ట్ పైన క్లిక్ చేస్తున్నాను.
సో ఇప్పుడు చూడండి, ఈ నోట్బుక్ LM అనేది ఆ వీడియోని అనలైజ్ చేసేసి మనకు ఒక కొత్త స్క్రిప్ట్ని అయితే రాస్తుంది. సో ఇక్కడ చూడండి, ఒక స్క్రిప్ట్ అయితే క్రియేట్ చేసింది. సో ఈ స్క్రిప్ట్ కి మనం ఇప్పుడు వీడియోని ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఈ విధంగా స్క్రిప్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ వీడియో జనరేషన్ పైన క్లిక్ చేయండి. సేమ్ ఆప్షన్స్ వస్తాయి మీకు, ఇంతకుముందు వచ్చిన ఆప్షన్స్లలో మీరు స్టైల్ అనేది ఎట్లా ఉండాలో సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఇంతకుముందు హెరిటేజ్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు రెట్రో పెయింట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని తెలుగు సెలెక్ట్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ జనరేట్. సో ఇప్పుడు మనకు ఒక యూట్యూబ్ లింక్ ద్వారా కూడా వీడియో అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, జనరేట్ వీడియో ఓవర్వ్యూ అని వస్తుంది. సో ఇది క్రియేట్ అయిన తర్వాత మనకు అవుట్పుట్ ఎట్లా ఉందో చూద్దాం. మనం ఇప్పుడు 1984వ సంవత్సరంలోకి వెళ్దాం. అక్టోబర్ 31, న్యూఢిల్లీ, ప్రధానమంత్రి అధికారిక నివాసం. ఆ ఉదయం మిగతా రోజుల్లాగే చాలా మామూలుగా మొదలైంది. కానీ ఆ రోజు జరగబోయే ఒకే ఒక్క సంఘటన యావత్ దేశ చరిత్ర గతినే మార్చేస్తుందని బహుశా ఎవరూ ఊహించుండరు. సో చూడండి, ఇట్లా మనకు వాయిస్ ఓవర్ తోటి, ఇమేజెస్ తోటి ఒక మంచి వీడియో అయితే క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసి వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చి, లేదంటే ఒక యూట్యూబ్ లింక్ ఇచ్చి ఒక లాంగ్ వీడియోని అయితే ఫ్రీగా క్రియేట్ చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి AI వీడియోస్ కోసం లర్న్ AI ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.